ఈరోజైతే మీకు ఇడ్లీ పిండితోన పునుగులు అనేవి వేసి చూపిస్తా. ఇడ్లీ పిండి అనేది కొంచెం తక్కువగా ఉంది. అట్లని ఇడ్లీలు కూడా వేయలేం కదా, అందుకోసం నేనైతే పునుగులు అనేది తయారు చేస్తున్నా. ఇక్కడ ఇడ్లీ పిండిలో ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బియ్యపు పిండి, తర్వాత సాల్ట్, ఆ తర్వాత వంట సోడా అనేది కొంచెం వంట సోడా అనేది వేసుకోండి. ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది పునుగులది. ఇందులోనే మీరు ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే నేనైతే అవి వేయట్లేదు, ఆ విధంగానే వేస్తున్నా. పునుగులు చాలా బాగుంటుంది టేస్ట్ ఇడ్లీ పిండితో వేస్తే. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకుంటున్నా. అందులోనే తగినంత ఆయిల్ వేసేసి, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసుకోవడమే. క్రిస్పీగా చాలా బాగుంటుంది, క్రిస్పీగా వేగుతాయి. ఎందుకంటే ఇందులో రవ్వ ఉంటుంది కాబట్టి, ఇడ్లీ రవ్వ ఉంటుంది కాబట్టి క్రిస్పీగా అనేది వస్తుంది. బియ్య పిండి కూడా యాడ్ చేసినాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని వెంటనే కలపొద్దు. ఒక 5 మినిట్స్ అనేది గ్యాప్ ఇచ్చి కలపండి. చూడండి, ఈ విధంగా అంతా ఇచ్చేసి ఇప్పుడైతే కలర్ చేంజ్ అయింది. బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకోవడమే. పల్లీ చట్నీతో తింటే చాలా, టమాటో పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది పునుగులకి. ఒకసారి ట్రై చేయని వాళ్ళంటే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఇడ్లీ పిండి మిగిలిపోతే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒకసారి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.